హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షర్మిలాస్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా తెలుసుకుందాం. ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం గతంలో చెప్పినట్లే ఇక శైలేంద్ర అయితే రిషిని చూస్తాడని ఇక ఆల్రెడీ మినిస్టర్ గారు చెప్పినట్టు రిషిని తీసుకొచ్చి చెప్తే నీకు ఎండి పోస్ట్ ఇస్తానని చెప్తాడు కదా. ఇక రంగాన్ని తీసుకువెళ్ళి ఇక రిషి లాగా కొంచెం స్టైల్గా అయితే అయ్యేలాగా నాటకం ఆడిస్తాడని చెప్పాం కదా. సేమ్ అదే అయితే జరుగుతుంది సీరియల్లో కూడా. కాకపోతే రేపు ఏం జరుగుతుందంటే ఇక మన సరోజ అయితే వచ్చేసి రాధమ్మ దగ్గర బామ్మ చూడు ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి బావ ఇప్పుడు నన్ను పెళ్ళి కూడా చేసుకొని అంటున్నాడు. బావ అంటే నాకు ప్రాణం, నీకు తెలుసు కదా, బావ లేకుండా నేను ఉండలేను, కానీ బావే పెళ్లి చేసుకోమంటున్నాడు, ఆ సంబంధం ఓకే అన్నారంట, నాకు ఇష్టం లేదు అని అంటే వాడికి ఇష్టం లేకపోతే ఎలానే, వాడికి ఇష్టమై చేసుకుంటే ఓకే కానీ వాడికి ఇష్టం లేదు అంటున్నాడు కదా, నువ్వే సంబంధం అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు కదా ఓకే చెప్పు అని చెప్పేసి రాధమ్మ అంటే నువ్వు కూడా అలా అంటావేంటి బామ్మ అని చెప్పేసి బాధపడిపోతూ అంతా ఈ వస్తారు వల్లే, ఈ వస్తారు రావడం వల్లే ఇదంతా జరిగింది, ఇది అసలు ఎప్పుడు వెళ్ళిపోతుందో ఇక్కడి నుంచి అని చెప్పి తిడతా ఉంటే ఇక వస్తారా కూడా వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా సరోజ, తను నరేషిస్తారు అనేసి అంటూ ఉంటే ఇక బుజ్జి కూడా వచ్చి సరోజ నువ్వు ఇంకొకసారి ఆలోచించు, రంగా నిజంగానే రిషి సార్ అయితే ఏం చేస్తా, వాళ్ళిద్దరికి పెళ్ళి కూడా అయిపోయింది, నువ్వు ఎంతకాలం అని ఇలా ఉండిపోతా రంగా అని చెప్పేసి, నీ రంగా బావ కాదు తను, నాకు కూడా అనిపిస్తుంది కొన్ని ఏంటంటే చూస్తుంటే ఈ నిన్నటి నుంచి నీ పెళ్లి చూపుల దగ్గర నుంచి రంగాన్ని నేను అబ్జర్వ్ చేస్తుంటే ఒక్కొక్కసారి రంగాలా బిహేవ్ చేస్తున్నాడు, ఒకసారి ఈ కొత్తగా రిషి సార్లానే బిహేవ్ చేస్తున్నాడు అని చెప్తే అదేంటి అట్లా అంటావంటే నిజమే, నిన్న నేను చూశానుగా దగ్గరుండి కావాలనే మేడంని తడిపేసి ఇంట్లో గడియ పెట్టారు, ఆయన రాగానే ఆయన తీసుకొని అటు వచ్చాడు, ఆ ఫోటో చూసి కూడా చూడలేదని చెప్తున్నాడు, అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది రిషి ఏమో నా దగ్గర ఏదో దాస్తున్నాడు రంగా అన్న అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్తే నిజమేనంటావురా అంటే నిజమైతే ఏం చేస్తావు చెప్పు అనేసి అంటే అలా ఎప్పటికీ కాకూడదు, ఒకవేళ రిషి సార్ అయినా కానీ నా రంగా బావ నాకు తనే కావాలి అని పట్టుబట్టి కూర్చుంటుందన్నమాట. ఇస్తారు మరి, నువ్వేమో నీ బావ రంగా అనేసి అనుకుంటూ నీకు కావాలని అంటావు, అక్కడ భార్య కంటే నువ్వేమైనా గొప్ప, తాళి కట్టిన భర్త భార్య వాళ్ళిద్దరు నిన్నే సైడ్ చేస్తారు, ఆ విషయం అందరికీ తెలుసు కదా అని చెప్పేసి అంటే ఇక ఎలాగైనా నా భావన నేనే సొంతం చేసుకుంటానన్నట్లు ఆలోచనలో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక వస్తారైతే మీ రిషి సారే బయటపడట్లేదు అనేసి అంటూ ఉంటుంది. ఇక్కడ దేవయాని వీళ్ళు నిజంగా వాడు రంగానే, నేను ఊళ్ళో అందరిని అడిగాను కనుక్కున్నాను, వాడు ఖచ్చితంగా రంగానే మమ్మీ అనగానే మరి వాడు ఇక్కడికి ఎలా వస్తారా, ఎలా రప్పించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ అయితే ఉంటారనమాట. ఇక అలా ఆలోచించినప్పుడే ఇక దేవయాని ప్లాన్ ప్రకారం రిషి లాగా రెడీ చేసి తన్ని కాలేజీకి తీసుకొచ్చి మినిస్టర్ గారితో మీటింగ్ పెట్టించి ఎండీగా ఇక శైలేంద్ర కూర్చోవాలి, అది ప్లాన్ అయితే వాళ్ళది. ఇక అలా రిషి అయితే వస్తాడా రాడా అంటే ఇక శైలేంద్రనే ఫోన్ చేస్తాడనమాట. ఏం చేస్తున్నావు రంగా అని అంటే ఏం లేదు సార్ చెప్పండి ఏంటి అంటే నిన్ను కలవాలి మాట్లాడాలి మీ ఊరు వస్తాను అని అంటే ఇక్కడికి వస్తే అసలు వస్తాను చూసేస్తాడు కదా, ఇక్కడికి వస్తే ఎట్లా కుదరదని చెప్పేసి ఇక దోస్తులతో మీటింగ్ అది ఇది అని చెప్పాడు కదా, అది అయిపోయిన తర్వాత నేనే వస్తాను సిటీకి అని చెప్తాడు. ఇక సిటీకి అయితే వెళ్తాడనమాట ఇక శైలేంద్రని కలవడానికి. ఇక అక్కడ జగతి ఫోటో ఇవన్నీ చూసినప్పుడే మేము ఒక ప్రాబ్లంలో పడ్డాము, ఇక అలా పడినప్పుడు ఇక మా కాలేజ్ మా ప్రాపర్టీస్ ఇలా చాలా చాలా ఉన్నాయి అని చెప్పేసి ఇక వస్తారు గురించి ఇక అక్కడ చెప్తాడనమాట. రిషి అని నా తమ్ముడు ఉన్నాడు, తను అనుకోకుండా కనిపించకుండా వెళ్ళిపోయాడు, తనని వెతుక్కుంటూ వాళ్ళ భార్య కూడా వెళ్ళింది, కానీ వాళ్ళిద్దరూ కనిపించట్లేదు, కాలేజ్ అన్యాయం అయిపోతుంది, చాలామంది స్టూడెంట్స్ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని చెప్పేసి సింపతిగా మాట్లాడేసరికి ఇక రంగాలాగే ఉన్న రిషి అయితే కరిగిపోతాడు. నేనేం చేయాలో చెప్పండి అని అంటే ఇక ఏం లేదు, నువ్వు రిషి లాగా కొంచెం మోడర్న్గా మారిపోయి కాలేజ్లో కొన్ని సైన్స్ చేయాలి, కొన్ని రోజులు నువ్వు కాలేజ్కి రావాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. దీనిలో నా స్వార్థం ఏమి లేదు అన్నట్లు చెప్తాడు. ముందుగానే నాకు ఎండి సీట్ కావాలి, సంతకం చెయ్యి, ఇవి కాకుండా కాలేజ్ కోసం పిల్లల భవిష్యత్తు కోసం అనేసరికి దానికైతే ఇక రిషి ఒప్పుకుంటాడు. సరే నేను వెళ్ళి ఇంటికి అన్ని మా నాన్నమ్మతో
ఈ విషయాలు ఏవి చెప్పకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పి నేను పని ఉందని వస్తానని చెప్పేసి ఇక రిషి అయితే చెప్తాడు. ఒప్పుకున్నందుకు చాలా సంబరపడిపోయి దేవయాని ఇక శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో అయితే చూద్దాం. ఇక రిషి ఇక కాలేజ్కి రావడమే తరువాయి డిబిఎస్టి కాలేజ్కి మళ్ళీ బ్యాక్ టు సింహం జెంటిల్మ్యాన్. ఓకే బాయ్.